మౌనములో సంగీతం మౌనములో సంగీతం విశాఖ బృందావనంలోని ఒక శాంత స్వరూపిణి ఆమె మాట్లాడే పదాలు తక్కువ కానీ చెప్పే తత్వం అపారమైనది రాధ ప్రేమలో ఉన్న గారతను ఆమె తన హృదయంలో ప్రతిఫలింపజేస్తూ కృష్ణుని ప్రేమను వ్యక్తీకరించకుండా అనుభవించే నిశ్శబ్ద గాయత్రి లాంటి గోపిక విశాఖ దృష్టిలో ప్రేమ అనేది శబ్దాల్లో కాదు, అది అనుభూతిలో ఉందని ఆమె మనకు నేర్పుతుంది. రాధా కృష్ణుల మధ్య లీలల్లో తక్షణాన ఆమె సమన్వయం చేస్తూ ఎటువంటి ఘర్షణ లేకుండా ప్రేమను ప్రవహించే నదిగా చేస్తుంది. ఒకసారి రాధా కృష్ణునిపై చిన్న కోపంతో భిన్నంగా వ్యవహరించినప్పుడు విశాఖ మౌనంగా ఒక వాణిని ఆలపించి ఆ వాదనను ప్రేమ మురళిలో కలిపేసింది. ఆమె పాట కృష్ణుని మన్నన పొందింది. ఆమె మౌనం రాధకు శాంతినిచ్చింది. ఆమె ఉనికి ఒక శాంత దివ్య తంతువు గోపికలందరికీ. విశాఖ పాత్ర ప్రేమకు నిలకడగా నిలిచే మౌన బంధమని గుర్తింపుగా మారింది. ఈ ఎపిసోడ్ విశాఖ గోపిక ప్రేమ తత్వాన్ని మౌన రూపంలో ఎలా ఆవిష్కరించిందో చూపిస్తుంది. ప్రేమ శబ్దంగా కాదు, అనురాగ తాత్వికతగా ఉండే విధానాన్ని ఆమె జీవితం ఉదాహరిస్తుంది. తదుపరి ఎపిసోడ్ చిత్తలేఖ అంతరంగపు కృష్ణుడిని పిలిచిన గోపిక. జై రాధే